ఏరులై పారిందే కదా ఉన్నది. ఇంకా అంటాడు, జన్మించిన వాడు మరలా మరణించడము, మరణించిన వాడు మరలా జన్మిస్తాడు. ఎంత విడ్డూరంగా ఉందో! ఇది వాస్తవేనా? నిజమేనా? ఒకసారి మనుషుడు చనిపోయిన తర్వాత మరలా బ్రతికే ఛాన్స్ ఉందా? లేక దానికి బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తుంది? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, మనుషుడు మరణించిన తర్వాత దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడతాడు. మనుషుడు తీర్పులోకి వెళ్ళి దేవుని తీర్పు ఎదుర్కోవడానికి ఆయన ఎదుట నిలబడతాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. మరి ఇక్కడేం చెబుతున్నాడు శ్రీకృష్ణుడు అంటే? కథ, స్టోరీయా, లేక ఇద్దరు అన్నదమ్ములు మధ్య చిచ్చు పెట్టడానికి కదా? చంపేదేవుడు, చనిపోయేదేవుడు, అన్నిటికీ నేనే కదా అని చెప్పాడు కృష్ణుడు. ఆఖరికి అలాంటి కృష్ణుడు ఏమయ్యాడు? 8 మంది భార్యలతో సతి సహగమనంగా మార్చబడ్డాడు. మరి నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మళ్ళా మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యమైనదట. మరణ వేదన నుండి ఆయన మరలా పునర్నిర్మాణం జరిగించబడ్డాడు, మరలా పునరుద్ధానం చెందాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం సాక్ష్యం ఇస్తుంది. నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారి పుట్టుకెక్కడ? భగవద్గీతలో ఉన్న వారందరూ కూడా మనుషులే అని చెప్పాలి. యేసు ప్రభు వారికి బామరుదులు లేరు, బావలు లేరు. ఏమండి, ఇక్కడ గమనించాలి. డిస్కీ బాబా తీసుకెళ్ళి భగవద్గీత అని ఇచ్చాడు. ఆ భగవద్గీతలో ఉన్న వారందరూ కూడా మనుషులే. ఎందుకు? రాజ్యాల కోసము గొడవ పెట్టుకోవటానికి, రాజ్యాకాంక్షతో ఎదుటి ఉన్నవారు అన్నదమ్ముల, గురువులు, విద్య నేర్పిన గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. వారందరినీ చంపి వారి రక్తం మీద నేను కోట కట్టుకోవాలా? నాకు వద్దు, ఇలాంటి పరిస్థితి నాకు వద్దు అని అర్జునుడు శస్త్రాన్ని పక్కన పడవేస్తే మరలా కృష్ణుడు గీతోపదేశం చేశాడు. ఏమని? చంపేదేవుడు, చనిపోయేదేవుడు, జన్మించిన వాడు మరలా మరణమైపోతాడు, మరణించిన వాడు మరలా జన్మ ఉంది. ఎంత రెచ్చగొట్టి అర్జునుడిని మరలా పురికొల్పుతాడు. ఇది కదా ఉంది అంటాడు. ఆత్మ నాశనం లేదని మరలా గీతోపదేశం చేశాడు బామ్మర్దికి. కొన్ని మాటలు ఉన్నాయి, అవి మీకు వినిపిస్తాను, చిత్తగించండి. నైనం సిందంది శస్త్రాని నైనం దహతి పావః చైనం క్లేదు యంత్రాహో నశోహతి మారుతః నశోహతి మారుతః అంటున్నాడు. ఆత్మను శస్త్రము ఛేదించలేదు, ఆత్మను గాలి తరమలేదు, ఆత్మను నీరు ముంచలేదు, ఆత్మను వాయువు తరమలేదు, ఆత్మను అగ్ని దహించలేదు. వెరసి ఆత్మ నాశనము లేనిదట. ఇది భగవద్గీతలో కృష్ణుడు బామర్దైన అర్జునుడికి, బావైన కృష్ణుడు గీతోపదేశం చేశాడు. కానీ మానవ జాతిని నిర్మించిన ఆ దేవాది దేవుడు మనుషులందరి కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారు. నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారికి బామరుదులు లేరు,
భావ